జీజీబాయి పరదేవతని గొప్ప ఆరాధన చేసింది. అమ్మా, ఎక్కడ చూసినా అకృత్యాలే, ఎక్కడ చూసినా అరాచకమే, ఎక్కడ చూసినా సనాతన ధర్మాన్ని అణిచివేయడమే. ఇటువంటి స్థితిలో ఈ ధర్మాన్ని కాపాడడానికి ఒక గొప్పరుణ్ణి నాకు కటాక్షించమని ప్రార్థన చేసింది. కొన్ని సంవత్సరాలుగా భర్త వేరొక చోట కొలువు చేస్తున్నాడు. ఆయన వచ్చాడు. ఆ రోజున రాత్రి పడుకున్నారు. పడుకుంటే ఒక సిద్ధపురుషుడు ఒకడు కల్లో కనపడి ఎదురుగుండా వచ్చి నిలబడినట్లుగా అనిపించింది ఆ షాహాజీ భోన్స్లేకి. వెంటనే ఆయన ముక్కు పుటాలకి ఏదో సువాసన తగిలింది, విభూతిలాగా. ఆయన కళ్ళు తెరిచి చూశాడు, లేవలేకపోయాడు. బంగారు రంగులో మెరిసిపోతున్నాడు ఒక యోగి. చేతిలో మామిడి పండు పట్టుకొని, నీ భార్య సనాతన ధర్మ పరిరక్షణ చెయ్యగలిగిన తేజోమూర్తి